ప్రభు ఎప్పుడు కూడా కొంచెం తేడాగా ఉన్నా వదిలేసే రకం కాదు. ఏదో రకంగా ఆ తేడా తీసేసి నిలబెట్టుకోవాలనుకునేంత ప్రేమ అయింది. తోమా కూడా పడిపోయాడు, ప్రభు నిలబెట్టుకున్నారు. పేతురు కూడా పడిపోయాడు, ప్రభు నిలబెట్టుకున్నారు. పేతురు బొంకేశాడు మొత్తానికి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు, అయినా ప్రభు వదులుకోలేదు, నిలబెట్టుకున్నారు. అలాగే తోమా కూడా నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అన్నాడు, అయినా కూడా ప్రభు వదులుకోలేదు, నిలబెట్టుకున్నారు. ఇలాగ ఎవరిని ప్రభు వదులుకోరు. నువ్వు కొంచెం అడ్జస్ట్ అయితే చాలు, నువ్వు పడిపోయినా దేవుడు నిలబెడతాడు. పడిపోయిన స్థితిలో కూడా దేవుడు వదిలి నిన్ను కాపాడుకుంటాడు. అలా అయితే ఎన్నోసార్లు మీలో చాలా మంది పడిపోలేదు. నిజం చెప్పండి, బాప్తిసం పొందిన తర్వాత ఏ విషయంలో నేను ఎంత పర్ఫెక్ట్ గానే ఉన్నాను, అంత పర్ఫెక్ట్ గానే నడుస్తుంది బండి. చాలా కష్టం, తక్కువ మంది ఉండొచ్చు, మేబీ చాలా కష్టం. ఎందుకంటే చిన్న వయసులోనే తప్పటడుగులు పడతాయి. ఎదిగే కొలది ఆ తప్పటడుగులు ఏమవుతాయి, తగ్గిపోతాయి, బలంగా మారుతాం. కానీ చిన్న వయసులో మాత్రం తప్పటడుగులు పడతాయి. అలాగే బాప్తిస్మ పొందిన తొలి దినాల్లో వాక్యం సరిపోక, వాక్యపు వివరాలు ఇంకా అర్థం కాక, జ్ఞానం సంపూర్ణంగా రాక, దుష్టుల బోధలు వినేసి మాయ బోధలకు పడిపోయి, మోసపు బోధలకు చెలించిపోయి,